చిన్నప్పుడు కృష్ణుడు చాలా అల్లరివాడు. ఆయనకు వెన్న అంటే ప్రాణం. రేపల్లెలోని గోపికల ఇళ్ళలోకి వెళ్ళి వారు దాచుకున్న వెన్నను దొంగిలించి తినడం ఆయనకు అలవాటు. గోపికలు కృష్ణుడి నుండి వెన్నను కాపాడుకోవడానికి ఉట్టిని ఇంటి కప్పుకు చాలా ఎత్తులో కట్టేవారు. కానీ కృష్ణుడు తక్కువవాడా? తన స్నేహితులందరినీ పిలిచి ఒకరిపై ఒకరు నిలబడి మానవ పిరమిడ్ లాగా ఏర్పడి పైనున్నే వెన్న కుండను అందుకునేవాడు. కృష్ణుడు కేవలం తాను తినడమే కాకుండా తన స్నేహితులకు మరియు అక్కడున్న కోతులకు కూడా వెన్నను పంచిపెట్టేవాడు. ఒకరోజు కృష్ణుడు వెన్నను దొంగిలిస్తూ యశోదమ్మకు చిక్కాడు. ఆమె కృష్ణుడిని ఒక రోలుకి కట్టేయాలని ప్రయత్నించింది. కానీ ఆమె ఎంత పొడవాటి తాడు తెచ్చినా అది కృష్ణుడిని కట్టడానికి సరిపోయేది కాదు. చివరికి కృష్ణుడు తన తల్లి భక్తిని చూసి కావాలనే కట్టించుకున్నాడు. శ్రీకృష్ణుని నీళ్ళలో మనకి నవ్వులు మాత్రమే కాదు, స్నేహితులతో కలిసి ఉండడం మరియు అందరితో పంచుకొని తినడం వంటి మంచి అలవాట్లు కూడా నేర్పిస్తాయి.